ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ ఈడియట్స్ ఆ మహాని కిడ్నాప్ చేసింది. వాళ్ళు మీకు తెలుసా సార్? పొద్దున్న వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి మాతో బిజినెస్ డీల్ గురించి మాట్లాడారు. మేం కాదన్నామన్న కోపంతో మహాలక్ష్మిని కిడ్నాప్ చేసినట్టున్నారు. అప్పుడైనా వాళ్ళు మనకి ఫోన్ చేయాలి కదా, పోలీసులకి ఫోన్ చేయడం ఏంటి? మనం లంచ్ చేస్తున్నప్పుడు నాకు కాల్ చేశారు కదరా. ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసింది కూడా వాళ్ళే అనుకుంటా మావయ్య. ఫోన్ చేసినప్పుడు వాళ్ళు జనార్దన్ గారి వైఫ్ ని కిడ్నాప్ చేశామని చెప్పారు. విద్యాదేవి అత్తయ్య ఇంట్లోనే ఉంది కదా అని నేనది ఫేక్ కాల్ అనుకున్నాను. ఇప్పుడు ఐడియా వస్తుంది. ఆ కిడ్నాపర్స్ మహాలక్ష్మి అత్తయ్యను విద్యాదేవి అత్తయ్య అనుకుని ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. డీల్ ఇవ్వలేదన్న కోపంలో మహాని కిడ్నాప్ చేశారంటే ఆ కోపంలో యాపిల్ పండులా ఉండే మహామొహాన్ని పచ్చడి పచ్చడి చేసుంటారు. అవునవును, అందమైన మహాలక్ష్మి అత్తయ్య అందవికారంగా అయి ఉంటుంది. భగవంతుడా, ఎంత పెద్ద కష్టం తెచ్చిపెట్టావు. మహావదనకు రాకూడని కష్టం వచ్చింది, జరగకూడని ఘోరం జరిగిపోయింది. మొన్ననే మహా చచ్చి బతికింది, ఇప్పుడు బతికి చస్తుందేమో. వీళ్ళు మహాలక్ష్మి గారి ఫ్యామిలీ మెంబర్సా లేక ఫిల్మ్ యాక్టర్సా? ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఆపండి అందరూ. ఇప్పుడేమైందని సంతాప సభ పెడుతున్నారు? సిఐ గారు, మీకు కిడ్నాపర్స్ ఎక్కడి నుంచి కాల్ చేశారో ఆ నెంబర్ని ట్రేస్ చేసి తెలుసుకోవచ్చు కదా? తప్పకుండా తెలుసుకోవచ్చురా. అయితే పదండి, త్వరగా వెళ్ళి మా పిన్నిని తీసుకొని వద్దాం. పదండి. మహావదని తీసుకొస్తానని రాము వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. రామ్తో పాటు సిఐ త్రిలోక్ కూడా వెళ్ళాడు కదా బావా. మహాలక్ష్మిని సేఫ్గానే తీసుకొస్తారు. మహా మామూలుగా వస్తుందో లేక ఏ కాలు చేయో విరగొట్టుకుని వస్తుందో. మహాలక్ష్మి అత్తయ్య కాలు చెయ్యిపోతే అప్పుడు ఇంటి పెత్తనం మీరు తీసుకుందామనా చిన్నత్తయ్య? అంత అదృష్టం నాకెక్కడుందిలేమ్మా. జనార్దన్ బావా ఇంట్లో ఒకరిని ఆఫీస్లో ఒకరిని పెట్టారు కదా. అవునవును, అన్నయ్యకు ఇంట్లో ఒక భార్య, ఆఫీసులో ఇంకొక భార్య. ఏంటి చిన్న బావా, మీకు కూడా ఇద్దరు భార్యలు లేరని ఫీల్ అవుతున్నావా? నాకు ఒక భార్య అయినా ఉంది, నీకు అది కూడా లేదుగా. హ, ఇలాంటి భార్య లేకపోవడమే మంచిదిలే. ఆపండి మీ గోల. మహాకేమైందా అని నేను టెన్షన్ పడుతుంటే మీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదిగో రామ్మామ మహాలక్ష్మి అత్తయ్య వస్తున్నారు. మహా, అయ్యో, మహాలక్ష్మి అత్తయ్య మొహం చూడండి, సొట్టలు పడ్డ బిందెలా అయిపోయింది. మరీ అంత దారుణంగా ఏం లేదులే సీత. బిందె కాదు కాని సొట్టలు పడ్డ చెంబులా ఉంది. బిందైనా చెంబైనా సొట్టలు మాత్రం కామన్ అన్నమాట. ఇంకా నయం, ఫేస్ డ్యామేజ్ అయింది, ఏ కాలో చేయో పోలేదు. అసలే మహాలక్ష్మి అత్తయ్యకు అందం పిచ్చి, సొట్టలు పడ్డ మొహంతో ఎలా బ్రతుకుతారో ఏమో. స్టాప్ ఇట్!
నేను పెద్ద ప్రమాదం నుంచి బయటపడొస్తే మొహం చుట్టలు పడింది, కాలు చెయ్యి పోలేదు అని కామెంట్స్ చేస్తున్నారా? నేను మీకు జోకర్లా కనిపిస్తున్నానా? ఏ సీత, కిడ్నాపర్స్ ల్యాండ్ లైన్ కి కాల్ చేసినప్పుడు నువ్వే కదా మాట్లాడావు? అవునత్తయ్య, వాళ్ళు జనార్దన్ మావయ్య వైఫ్ ని కిడ్నాప్ చేశామని చెప్పారు. అప్పుడు నువ్వు వాళ్లతో నేను జనా వైఫ్ అని చెప్పాలి కదా. జనా వైఫ్ ఇంట్లోనే ఉంది అని ఎందుకు చెప్పావు? అప్పుడు విద్యాదేవి టీచర్ ఇంట్లోనే మావయ్య పక్కనే ఉంది కదా అత్తయ్య. తను మాత్రమే జనా వైఫా, నేను కాదా? కాదు అని నేను అన్నానా? మీరు మావయ్య భార్యే, విద్యా టీచరు మావయ్య భార్యే. వాళ్ళు నేను జనా వైఫ్ ని కాదు అన్నారు. అవునని ఎంత చెప్పినా నమ్మలేదు. జనాకి ఫోన్ చేస్తే తీయలేదు. ఫోన్ తీసిన నువ్వు నేను జనా వైఫ్ అని చెప్పలేదు. మీరు మావయ్య వైఫ్ అని నేను పనిగట్టుకుని అదే పనిగా చెప్పాలా అత్తయ్య? మీరు భార్యాభర్తలని ఊరందరికీ తెలుసు కదా. పైగా మీరు పొద్దునందరికీ ఫోన్ల మీద ఫోన్లు చేసి అదే మాట చెప్పారు. ఆ కిడ్నాపర్లు కూడా మీరు చెప్పుండొచ్చు కదా. ఒక్కసారి కాదు, 10-20 సార్లు చెప్పాను. వాళ్ళు నమ్మలేదు. మీరలా చెప్పబట్టే వాళ్ళు మిమ్మల్ని కిడ్నాప్ చేశారేమో. అయినా మీరు జనార్దన్ మావయ్య భార్య అని మా అందరికీ తెలుసు. మిమ్మల్ని ఇంకా అలాగే చూస్తున్నాము. మీరు కొంతకాలం ఆగొచ్చు కదా. ఆ కిడ్నాపర్స్ తో మీరే మావయ్య భార్య అని బిల్డప్గా ఎందుకు చెప్పారు? అందరి ముందు నేనే జనార్దన్ భార్యనని ఎగిరెగిరి పడడం ఎందుకు? చూసావా రామ్ తను ఎలా మాట్లాడుతుందో? నేను జనా వైఫ్ నని నమ్మకుండా వాళ్ళు నన్ను కొట్టారు. సీత ఫోన్లో చెప్పుంటే నాకు ఆ దెబ్బలు తప్పేవి. నేను వాళ్లతో అన్ని దెబ్బలు తిని ఇంటికొస్తే కనీసం సీత నా మీద సానుభూతి కూడా చూపించట్లేదు. ఎందుకు అలా చేసావు సీత? కిడ్నాపర్స్తో పిన్ని గురించి చెప్పుండొచ్చు కదా. నీకు విద్యాదేవంటే ఇష్టమని తెలుసు, కానీ మహా నా వైఫ్ అని చెప్పకపోవడం నీ తప్పే కదా సీత. అలా అడుగు జనా. మహాలక్ష్మి మొహం కుళ్ళిపోయిన టమాటాలా చెయ్యాలని సీత పగపట్టినట్టుంది మహా. పగబట్టింది అంటే సరిపోతుంది కదా, మళ్ళీ నా మొహాన్ని కుళ్ళిపోయిన టమాటాతో పోల్చడం అవసరమా? నిజం చెప్పాలంటే ఇప్పుడు నీ ఫేసు కుళ్ళిపోయిన కోడిగుడ్డు కంటే దరిద్రంగా ఉంది చెల్లాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.